అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట శవరమైతే గాని ఊరం బోధపడదని ఉత్తగనే చెప్పిండ్రా పెద్దలు ఈ గుట్టకు ఆ గుట్టకు అంచనా వేసి ఎక్కుతా అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా ఏదన్నా మాట ఇచ్చేటప్పుడు మన జేబులో ఎంత పైకం ఉన్నది వాటికి ఏమొస్తుంది అని ఆలోచన చేసుకోవాలి కానీ అట్లా లేకుండా నెత్తి మనది కాదు కత్తి మనది కాదని అడ్డగోలు హామీలు ఇచ్చి జనాల గుండ్లు కొడతామంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ లెక్క బొక్క బోర్ల వడక తప్పది అయిపోయి ఏమున్నదక్కో ఏమున్నదక్క అడ్డగోలు మాటలు చెప్పి జనాలను బోర్లు ఇచ్చినాం ఇప్పుడు ఆగమైతన్నాం అని నెత్తి మీద తడిగుడ్డేసుకొని తలకాయ గోడ గుద్దుకుంటుండు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు అవును మేము 6 గ్యారంటీలని ఇచ్చినాం కానీ అవన్నీ అయ్యే పనులు కాదు ఓట్ల కోసం ఏందో చెప్పినాం కానీ అవి అమలు చేయాలంటే గల్లెపెట్టకు గండమే ఇప్పటికే మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేక తెట్టగిల్ల పడుతున్నాం ఇటువంటి హామీలు ఎవ్వలిచ్చినా ఇరిసిలిరిగి మలసక పడు తప్పది అని అంటాండు సీఎం సారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాదు ఆఖరికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సారు కూడా ఇదే మాట అన్నాడు అమ్మో 6 గ్యారంటీల జోలికి ఓనేవోం అసలు గ్యారంటీలు అన్నయ్య ఇయ్యద్దని డిసైడ్ అయినాం తెలంగాణలో కర్ణాటకలైన అనుభవంతో గ్యారంటీలు అంటేనే దండం రా బాబు అంటుండ్రు ఇక మన పరిస్థితి చూసుకున్నాక అంతే ఉన్నది కదా రైతు బంధు ఏమైందంటే సర్కారు గల్లెపెట్టే గలగలు ఉన్నప్పుడే ఇత్తం ఇప్పుడు అంత లొడలొడే ఉన్నదని చేతులు ఎత్తేసిండు అటు పొంగిలేడి సారు కూడా గదే మాట్లాడతాడు ఏమైంది సారు అంటే సర్కారు తన పైసలు ఉన్నప్పుడే అన్ని చేస్తామంటాడు అంటే గ్యారంటీలు అమలు చేసుడు మాతోటి అయితలేదని ఆల్మోస్ట్ చేతులు ఎత్తేస్తుండ్రు ఏడికాడ కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా మాటలు చెప్పినంత అలకా కాదు కదా మంచం ఉన్నంతే కాలు దాపుకోవాలి లేదని భారీగా పోతే ఇట్లా గండిబడుడు ఖాయమే ఈ అనుభవంతో మహారాష్ట్రలో కూడా గ్యారంటీలు ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్లకు పోతున్నది కాంగ్రెస్ పార్టీ చాలా మంది మేధావులు ఇదే మాటను ముందుగాలు చెప్తే ఇన్నరా ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిందే కావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు జనాల నడ్డి ఇరగొట్టి నడి సంద్రమున్న దేవా నడిపించు నానావా అని విషాద పాటలు పాడుతుండ్రు అని అంటున్నారు కాంగ్రెస్ ఎవ్వారం తెలిసినోళ్ళు